హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. సో మేము ఈరోజు విజయవాడలో ఉన్న గుణదల చర్చ్కి మేము వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అనుకుంటున్నాం, బట్ మేము ఆ చర్చ్కి వెళ్ళలేకపోతున్నాం. బట్ ఫైనల్లీ ఈరోజు మేము వెళ్తున్నాం. సో నాకు 4 years ఉన్నప్పుడు మేము ఆ చర్చ్ విజిట్ చేసినట్టు మమ్మీ చెప్తుంది. నౌ ఐఎమ్ 24, ఆల్మోస్ట్ 20 years తర్వాత మళ్ళీ మేము ఆ చర్చ్ విజిట్ చేస్తున్నాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో చిన్నప్పుడు వెళ్ళిన చర్చ్ నాకు ఏం గుర్తున్నాయి ఏం లేదు అనేది రీక్యాప్ అవుతుంది. సో వాచ్ టిల్ ఎండ్. అండ్ ఇది ఫస్ట్ వ్లాగ్, అసలు ఏం చేసా నాకు తెలీదు, బట్ చూడండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మేము టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం, బట్ మధ్యలో మాకు ఈ లెమన్ సోడా బండి కనిపించేసరికి కొంచెం రిఫ్రెషింగ్ కోసం అని తాగడానికి ఆగాము. బాగుండే గైస్. మేము గుణదల చర్చ్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో ఇది ఫస్ట్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చర్చ్ అనమాట. ఇక్కడ ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేరీమాత చర్చ్కి కూడా వెళ్ళాలి బిఫోర్ స్టెప్ స్టార్ట్ చేసే ముందు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చర్చ్ అనమాట. ఇక్కడైతే బాగానే క్రౌడ్ ఉండే. సో ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకొని ఇంకా మేము స్టెప్స్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యాం. సో ఒక్కొక్క ఈచ్ స్టెప్ చూసుకుంటే గైస్ చాలా కష్టం ఎక్కడం, బట్ ఆ చర్చ్లో ఉన్న స్పెషాలిటీయే అది నేను విన్నంత వరకు అయితే. ఆ స్టెప్స్ కూడా నార్మల్ స్టెప్స్ లాగా లేదు. ఒక్కొక్క స్టెప్ లైక్ అంతా కూడా గనెట్ రాయితో ఉన్నది. లైక్ ఒక కొండని పగలగొట్టి స్టెప్స్ లాగా చేస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంది. ఒక్క స్టెప్ సైజ్ అయితే మనం 5 to 6 స్టెప్స్ వేయొచ్చు, అంత పెద్దగా ఉంది. సో ఒక్కసారి పైకి ఎక్కిన తర్వాత మొత్తం వ్యూ అంతా కూడా మొత్తం విజయవాడ సిటీ అంతా కనిపిస్తుంది. ఇట్లా నేను చూపిస్తుంది అయితే మొత్తం పైకి అన్నట్టు కొండ. సో ఇక్కడ ట్రైన్ వెళ్ళడం చూస్తున్నాం, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాం. ఇదంతా కూడా పైనుంచి ఆల్మోస్ట్ ఒక 1 kilometer స్టెప్స్ ఎక్కిన తర్వాత కనిపిస్తున్న వ్యూ అనమాట ఇది. ఇది ఫైనల్ అనమాట. సో మొత్తం కొండపైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా క్రాస్ ఉంది. నేను బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటున్నా, అక్కడ ప్రేయర్స్ చేసుకుంటున్నారని. సో క్రాస్ ఉంటుంది, దాని మీద జీసస్ ఉంటారు. ఇది రిటర్న్లో మేము దిగేటప్పుడు గైస్ అక్కడ మేము ప్రేయర్ చేసుకొని మేము రిటర్న్ అయ్యాము. చర్చ్లో కొండపైకి వాక్ చేయడం అయితే ఆల్మోస్ట్ 6 kilometers వచ్చింది. ఇదంతా కూడా చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఎక్కడైతే మనం ఎంట్రీ అవుతామో అక్కడ ఎంట్రీ అనమాట. అక్కడ 3 crosses కనిపిస్తున్నాయి కదా, ఎంట్రన్స్ గేట్. అక్కడ నుంచి మనం యాక్చువల్గా స్టార్ట్ అవుద్ది చర్చ్. సో ఇక్కడ చర్చ్ లోపలికి రాగానే ఇట్లా మేరీ అమ్మగారు మనకి ఇట్లా కనిపిస్తారు. ఆ పైన కొండ వరకు మనం ట్రావెల్ చేయాలి. ఇక్కడ మధ్యలో మీకు మట్టి కనిపిస్తుంది కదా, ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో మట్టి కనిపిస్తుంది కదా, అక్కడైతే అందరూ నీస్ మీద లైక్ మోకరించి ఆ మట్టిలో వస్తారు. మోకాళ్ళ మీద మొత్తం పై వరకు ఎక్కడం అనేది చాలా గ్రేట్ గైస్. సో గైస్ ఇదైతే చర్చ్ పార్కింగ్ ప్లేస్ అనమాట. మన కార్ సేఫ్గా పెట్టుకొని మనం బై వాక్ ఇందాక చూపించిన ఎండ్ క్రాస్ ఉండే కదా, అక్కడ వరకు బై వాక్లో వెళ్ళాలి మనం కార్ ఇక్కడ పార్క్ చేసి. సో ఇక్కడైతే విజయవాడ బ్రిడ్జ్ అంట. నేను ఫస్ట్ టైం చూడడం, నాకు చిన్నప్పుడు చూసినట్టు గుర్తులేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను చూసా. సో అది కూడా నేను క్యాప్చర్ చేసా. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అండ్ మేము తీసుకున్న ఫ్యూ ఫొటోస్ నేను యాడ్ చేస్తున్నా ఇక్కడ ఎండింగ్లో. సో మేము సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాం. ద డే వాజ్ వెరీ గుడ్, చాలా బ్లెస్డ్గా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.